తండ్రి మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తాం. అర్థమైందా? తీసుకుని ఆ బండి తీసుకుని పొరపాటు యాక్సిడెంట్ చేశాడనుకో, ఆ అబ్బాయితో పాటు బండి ఓనర్ కూడా ముద్దాయి అవుతాడు. అర్థమైనా? తర్వాత చాలా మంది 18 సంవత్సరాల ఆడపిల్లలు మా ఇష్టపూర్వకంగానే మేమే ప్రేమించామండి, నేనే రమ్మన్నానండి వాడిని, వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతానండి అంటే 18 సంవత్సరాలలోపు ఆడపిల్ల ఏది చెప్పినా కూడా చల్లదు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేదే చెబుతుంది. చాలా కేసులు వచ్చినా మా దగ్గర 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు మా ఇష్టపూర్వకంగానే నేనే ప్రేమించానండి, అతను లేకపోతే నేను చచ్చిపోతానండి అని చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి బాగానే ఉంటుంది, వాడు జైలుకి పోతాడు. 18 సంవత్సరం లోపు ఉన్నటువంటి ఆడపిల్ల జైలుకి పోయి ఏదైనా వ్యవహారం చేశారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారంటే మీరు గ్యారెంటీగా జైలుకి పోయినట్టే లెక్క. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా జైలు శిక్ష ఉంటుంది. ఇద్దరు ఇష్టపడ్డారు కదండి అది ఇది అనుకుంటారేమో మీరు తెలియని తనంలో. ఎట్టి పరిస్థితులు కూడా అది చెల్లనే చెల్లదు. పోక్సో యాక్ట్ అని కేసు కట్టి జైలుకి పంపిస్తారు. తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను వచ్చి 40 రోజులైంది, దాదాపు ఒక 10 కేసులు వచ్చినాయి మా దగ్గర. ఇట్లా 18 సంవత్సరాల పిల్లలు స్కూల్ నుంచి తర్వాత ఇళ్ల కాడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. సో ఏం జరుగుతుందంటే ఫైనల్ గా ఒక కేసు ఒకటి కట్టేస్తాం. అబ్బాయికి సహకరిస్తారు కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళు ఇంట్లో ఉండడానికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు, ఒక లాడ్జికి వెళ్తే లాడ్జిలో కూడా షెల్టర్ ఇస్తారు, లాడ్జి ఓనర్ కూడా. ఇంత ప్రమాదకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలందరూ గుర్తించండి. మీరు ఎంతగా ప్రేమించినా ఇది వేస్ట్. మేము పట్టుకున్నామంటే ఆ తర్వాత ప్రేమ విఫలమైనట్టే, తర్వాత పెళ్లి అవ్వదు, మేము తీసుకెళ్లి వాడు జైల్లో పడేస్తాం. 18 సంవత్సరాల వయసు వచ్చిన దాకా మాత్రమే, 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమె చెప్పేది మేము వింటాం. అర్థమైందా? తల్లిదండ్రులు గమనించుకోండి, చాలా మంది పిల్లలు బయట చేయలేని వ్యవహారాలన్నీ చేస్తా ఉన్నారు. నిన్న ఒక తల్లిదండ్రులు వచ్చి మా దగ్గర చాలా బాధపడతా ఉన్నారు. అమ్మాయి 13 సంవత్సరాలు చేయకుండా పనులన్నీ చేస్తా ఉంది. సో అట్లా ఇప్పుడు కేసు కట్టాం. చాలా మంది అబ్బాయి మైనర్ అయితే కూడా అతను కూడా నేరస్తుడే.